బీజేపీ గెలిచినట్లేనా, మోడీ మరోసారి మూడవసారి ప్రధానమంత్రి అయినట్లేనా, 2024 ఎన్నికల గేమ్ ముగిసినట్లేనా? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి అన్నప్పుడు, ఒకవైపేమో ఎన్డీఏ రోజురోజుకు బలపడుతోంది, పాత మిత్రులు మళ్ళీ ఎన్డీఏలోకి వచ్చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు వెళ్ళిపోయిన టీడీపీ మళ్ళీ వచ్చేసింది. వ్యవసాయ చట్టాల వ్యతిరేకిస్తూ నిష్క్రమించిన శిరోమణి అకాలీదళ్ వచ్చేస్తుంది. ఎప్పుడో 2009లోనే విడిపోయిన బిజు జనతాదళ్ మళ్ళీ ఎన్డీఏలోకి చేరింది. నితీష్ కుమార్ ఎన్డీఏలోకి వచ్చేశారు. 2000 అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడిన జేడీఎస్ ఎన్డీఏలో చేరింది. రాష్ట్రీయ లోక్దళ్ ఇండియా కూటమిని వదిలేసి ఎన్డీఏలోకి వచ్చేసింది. బెంగాల్లో ఇండియా కూటమి అనైక్యత స్పష్టంగా కనబడుతోంది. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఎన్డీఏ రివైజ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్తో 370 సీట్లు బీజేపీకి, 400 సీట్లు ఎన్డీఏకు అని ఒక కాన్ఫిడెంట్ లుకింగ్ పొజిషన్లో ఉంది. దీనికి తోడు రామమందిరం సమయంలో వచ్చిన ట్రాక్షన్ కానీ, సిఏఏ తీసుకొచ్చేటువంటి పోలరైజేషన్ కానీ, ఎన్నికల క్యాంపెయిన్ ఇంకా ఊపందుకోక ముందే, షెడ్యూల్ ఇంకా రాకముందే బీజేపీకి ఒక అనుకూల ఇకోసిస్టమ్, ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఇందుకు భిన్నంగా ప్రతిపక్ష కూటమి అసలు ఉందా లేదా అని అనుమానం. ఇండియా కూటమిలో ఒక్కొక్క పక్షం వెళ్ళిపోతుంది. ఆర్ఎల్డి వెళ్ళిపోవడము, జేడీయూ వెళ్ళిపోవడము మాత్రమే కాదు, బెంగాల్లో 42 సీట్లకు మమతా బెనర్జీ అభ్యర్థులు ప్రకటించింది. కేరళలో వాయనాడ్లో రాహుల్ గాంధీ పోటీ చేయడం పైన సిపిఐ తీవ్రమైన అభ్యంతరం చెప్తోంది. సో ఈ ఇండియా కూటమి ఇంకా సీట్లు సర్దుబాటు చేసుకుని 400 సీట్లలో బీజేపీకి ఉమ్మడి అభ్యర్థిని పెట్టాలన్న ఆలోచన ఆచరణలో జరగడం లేదు. ఇండియా కూటమి సమిష్టిగా భారీ సభలు పెట్టి మోడీని ఎదుర్కోవాలనుకున్నారు. సీట్ల దగ్గరనే దెబ్బతింటున్నారు. ఒక కలెక్టివ్ లీడర్షిప్ లేదు, ఒక క్లియర్ నరేటివ్ లేదు, నాయకుడు అసలే లేడు. సో ఈ వాతావరణం చూస్తే నిజమే కదా, మోడీ గెలిచినట్లే, బీజేపీ గెలిచినట్లే, ఇక 2024 ఎన్నికల గేమ్ ముగిసినట్లే అనిపిస్తుంది. ఇవన్నీ కూడా వాస్తవాలే, కాదని ఎవరు అనలేరు. అందుకే వివిధ సర్వేలకు కూడా ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి రాబోతోంది. మోడీ ఇప్పటికీ కూడా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్రైమ్ మినిస్టర్, అందువల్ల మోడీ మరోసారి ప్రధానమంత్రి అవుతాడు అని అనేక సర్వేలు చెప్తున్నాయి. నెంబర్స్లో అటు ఇటు తేడా ఉండొచ్చు, కానీ డైరెక్షన్లో మాత్రం తేడా లేదు. దాదాపు యునానిమస్గా సర్వేలని వెతుకుతున్నాయి. మోడీ ఓడిపోతాడు, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని ఒక్క సర్వే కూడా ఇంతవరకు చెప్పలేదు. అయితే పాలిటిక్స్లో కానీ, క్రికెట్లో కానీ చివరి బంతి ఆడే వరకు ఏమీ చెప్పలేము. ఇంగ్లీష్లో కీడియం ఉంది, దెర్ కెన్ బి మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని. అంటే కప్పు పెదవి ఈ రెండు తాకే లోపల అనేక స్లిప్స్ ఉండొచ్చు అని. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఎలక్షన్స్ అయినా క్రికెట్ అయినా చివరి బంతి ఆడే వరకు తేలదు అనటానికి రీజన్స్ ఉన్నాయి. క్రికెట్తో ఎలక్షన్స్లకు పోల్చడానికి ఒక రీజన్స్ ఉన్నాయి. తెలంగాణలో మనం చూసాం, అసలు కాంగ్రెస్ ఎక్కడుంది అన్న స్థాయి నుంచి అకస్మాత్తుగా 65 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చేసింది. అందువల్ల ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అని ఎందుకంటారంటే కారణం ఇది. దీనికి కూడా కొన్ని ఫ్యాక్టర్స్, నేషనల్ ఎలక్షన్ స్టడీస్ అని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, అలాగే యాక్సిస్ మై ఇండియా లాంటి సంస్థల ఎగ్జిట్ పోల్స్, ఈ డేటా 3 రకాల డేటా పాయింట్స్ మన ముందు చెప్తోంది. మొదటి డేటా పాయింట్ ఏంటంటే ఇండిసిసివ్ ఓటర్. ఇప్పుడు ఈ సర్వేలు జరుగుతున్నది ఇంకా షెడ్యూల్ రాకముందు, వివిధ ఫేజుల్లో ఎన్నికలు జరుగుతాయి. భారతదేశంలో 25 to 30% ఓటర్లు, 25-30% మంది పోలింగ్కు కొద్ది రోజుల ముందో ఏ పార్టీకి ఓటు వేయాలి అనేది నిర్ణయం తీసుకుంటారు అని ఈ స్టడీ చెప్తున్నాయి. ఒక 12% క్యాండిడేట్లు అనౌన్స్ చేసినాక నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా
కొద్దిమంది మాత్రమే ఎలక్షన్కు చాలా ముందే నిర్ణయం తీసుకుంటారు. సో ఇండియన్ ఓటర్లో నియర్లీ 25 to 30% చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటారు. సో చివరి వరకు ఈ మొమెంటంను మోడీ, ఎన్డీఏ, బీజేపీ నిలుపుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే పార్టీకి లాయల్ ఓటర్స్. ఒక 31% ఒక పార్టీకి వచ్చిన ఓట్లలో 31% మన దేశంలో ఓటర్లు తీసుకుంటే అరౌండ్ 31% ఏదో ఒక పార్టీకి లాయల్గా ఉంటారు. అది బీజేపీ కాంగ్రెస్ ఇంకో పార్టీ కానీ. అందుకే మీరు గమనించండి, వర్స్ట్ సినేరియాలో కూడా పార్టీలకు ఓట్లు వస్తుంటాయి. ఇప్పుడు బీఎస్పీ ఇంత దెబ్బతిన్నా ఇంకా ఉత్తరప్రదేశ్లో 12% ఓటింగ్ వచ్చింది. బీఆర్ఎస్ ఓడిపోయినా 37% ఓటింగ్ తెచ్చుకుంది. సో అందువల్ల కమిటెడ్ ఓటర్స్, లాయల్ ఓటర్స్ 31% ఉంటారు. మిగతా 69% లాయల్ కాదు. వారు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓట్ షిఫ్ట్ కారణాలు ఏదైనా వారు ఒక ఎన్నిక మరో ఎన్నికకు భారీగా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మీరు గమనించండి, 2018తో పోలిస్తే నియర్లీ 11% పడిపోయింది. మీకు 10% పైన పడిపోయింది బీఆర్ఎస్ ఓటింగ్. కాంగ్రెస్ ఓటింగ్ గణనీయంగా ఇదే స్థాయిలో పెరిగింది. సో 2018తో పోలిస్తే బీజేపీ ఓటింగ్ డబుల్ అయింది. మీకు అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకే బీజేపీ ఓటింగ్ గణనీయంగా పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో 7% వస్తే విత్ ఇన్ మంత్స్ 20%కి పెరిగింది, నియర్ 19% అబోవ్. అంత స్విఫ్ట్గా ఓటర్స్ లాయల్టీ మారుతూ ఉంటుంది. ఒక 31% కమిటెడ్గా వాళ్ళు మొదటి నుంచి ఒకే పార్టీకి ఓటేస్తూ ఉంటారు. 69% మంది ఓట్ షిఫ్ట్ ఉంటారు. సో ఈ రెండవ ఫ్యాక్టర్ ఈ ఓట్ షిఫ్ట్. ఇక ఓట్ షిఫ్ట్ ఈ ఇండిసిసి ఓటర్స్లో మీరు గమనిస్తే ఎక్కడైతే మల్టిపుల్ కంటెస్ట్ ఉంటుందో అక్కడ చివరి వరకు నిర్ణయం తీసుకొని ఓటర్ల సంఖ్య ఎక్కువ. ఇప్పుడు మీకు 7 రాష్ట్రాలు కనుక తీసుకుంటే అంటే 25 to 30% ఓటర్స్ ఎన్నికల రోజు లేదా ముందు కొద్ది రోజుల ముందు నిర్ణయం తీసుకుంటారు అని చెప్పాను. ఇది నేషనల్ ఎవరేజ్. కొన్ని స్టేట్స్లో అయితే 45-50% కూడా ఉంటారు. ఇప్పుడు 7 స్టేట్స్ విత్ ఇండిసిసి ఓటర్స్, చివరి నిమిషంలో నిర్ణయం తీసుకునే ఓటర్లు అధికంగా ఉన్న 7 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. అంటే మల్టిపుల్ కంటెస్ట్ ఉన్న చోట నిర్ణయము చివరి నిమిషంలో తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇక లాయల్ ఓటర్స్ ఎక్కడ ఉంటారంటే డైరెక్ట్ కంటెస్ట్, పోలరైజ్ కంటెస్ట్ ఉన్న చోట మల్టిపుల్ మీకు లాయల్ ఓటర్స్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడు నేషనల్ ఎవరేజ్ ఏదో ఒక పార్టీకి లాయల్ 31% అని చెప్పాను. కానీ మీకు ఆంధ్రప్రదేశ్తో సహా కొన్ని రాష్ట్రాల్లో లాయల్ ఓటర్ల పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ టీడీపీ, వైసీపీ మధ్య ఓటర్ పోలరైజ్ అయ్యాడు కనుక ఒక పార్టీకి ఓవరాల్గా పార్టీకి లాయల్గా ఉన్న ఓటర్లు ఎక్కువ మంది ఉంటారు. ఇక థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే అసలు ఆ ఓటర్లు దేని ఆధారంగా ఓటేస్తారు. ఎక్కడ కూడా మనందరికీ తెలుసు, ఒక ఓటర్ ఒక్క అంశం ఆధారంగా ఓటేరు. బీజేపీ కలిసి వస్తున్న అంశం ఏంటంటే 37% యాక్సిస్ మై ఇండియా వాళ్ళ 2019 ఎగ్జిట్ పోల్స్ మనం స్టడీ చేస్తే 37% మేము ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు అని చూసి ఓటేస్తామన్నారు. ఇది బీజేపీకి 2014, 2019లో కలిసి వచ్చింది, 2024లో కూడా కలిసి వచ్చే అంశం. అందుకే మీరు గమనించండి, తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయ్యాక కాంగ్రెస్ గెలుపు సులభమైంది. అప్పటిదాకా కూడా కాంగ్రెస్ గెలుస్తున్న కాన్ఫిడెన్స్ రాలే. ఎందుకంటే ఎవరికి ఓటేయాలి, పొలిటికల్ ఓనర్ ఎవరు అని చూస్తారు. ఇక్కడే ఎన్డీఏకు నరేంద్ర మోడీ, ఇండియా కూటమికి ఎవరు నాయకుడు ఎవరికి తెలియదు. సో రాహుల్ గాంధీ నేను నాయకుడు కాదంటాడు, మల్లికార్జున ఖర్గే నాయకుడు, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ అంటారు. మల్లికార్జున ఖర్గే కానే కాదు నేను కాదని ఆయన అంటాడు. అసలు ఎవరు నాయకుడు ఎవరికి తెలియదు. నన్ను నాయకుని చేయండి అని నితీష్ కుమార్ అడిగితే ఆయన ఎవరు చేయలే, ఆయన వెళ్ళిపోయాడు. ఈ పరిస్థితి ఉంది. అందువల్ల ఇది బీజేపీకి కలిసి వస్తున్న మేజర్ అంశం. ఇక 22% పార్టీని చూసి ఓటేస్తామన్నారు. అంటే తాము ఏ పార్టీనో చూసి పార్టీని బట్టి మేము ఓట్లేస్తామని. కానీ అరౌండ్ 25% క్యాండిడేట్ బట్టి ఓటేస్తామన్నారు, స్థానికంగా ఉన్న అభ్యర్థి. ఇది చాలా సిగ్నిఫికెంట్. ఎందుకంటే ఇప్పుడు జరిగిన అన్ని సర్వేలకు కూడా అభ్యర్థుల్ని దాదాపు ప్రకటించక ముందు జరిగిన సర్వేలు.
అందువల్ల అభ్యర్థుల ప్రకటన మొదలయ్యాక అసలు విషయం బయటకు వస్తుంది. అందుకే నియర్లీ 1/4 ఆఫ్ ద ఓటర్స్ అభ్యర్థిని చూసి ఓటేస్తారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి కనుక క్లియర్గా మోడీకి, బీజేపీకి, ఎన్డీఏకు అడ్వాంటేజ్ ఉన్న వాతావరణం కనబడుతుంది, అందులో అనుమానమే లేదు. సో కానీ ఎలక్షన్స్లో క్రికెట్ లాగా చివరి బంతి ఆడేదాకా తేల్చలేమని ఎలాగైతే అన్నారో ఎలక్షన్స్ కూడా, ఎందుకంటే ఇలాంటి ఎక్స్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు నేను చెప్పిన 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవి కాక కొన్ని స్టేట్లో ఓట్ స్ప్లిట్టర్స్ ఉంటారు, ఓట్ కట్టర్స్ ఉంటుంది. ఎందుకంటే మల్టిపుల్ కంటెస్ట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎవరు ఓటు చీలుస్తారు, ఎంత ఓటు వస్తుంది. ఇప్పుడు మీరు తెలంగాణలో మీరు బీఆర్ఎస్ ఎంత ఓటు నిలబెట్టుకుంటుంది, బీజేపీ ఎంత ఓటు పెంచుకుంటుంది, దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ విజయం. అందువల్ల ఈ 2 పార్టీల్లో ఏదో ఒక పార్టీ బాగా బలహీనపడితే కాంగ్రెస్కు సీట్లు తగ్గుతాయి. సో బీఆర్ఎస్ కాస్త నిలబడితే కాంగ్రెస్కి సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు బీజేపీ నిలబడింది కనుకనే కాంగ్రెస్ లాభపడ్డది. బీజేపీ బాగా దెబ్బతిని ఉంటే కాంగ్రెస్కు అధికారం వచ్చేది కాదు, కాంగ్రెస్కు మరింత ఎక్కువ మెజార్టీ వచ్చేది. బీజేపీ బాగా దెబ్బతిండి, బీజేపీ కొంత నిలబడ్డది కనుక 65 సీట్లు మాత్రమే వచ్చాయి. అందువల్ల ఈ ట్రయాంగులర్ కాంటెస్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు తీసుకోండి, షర్మిల లెఫ్ట్ కూటమి కనుక ఒక 10% ఓటింగ్ తెచ్చుకున్నారు అనుకోండి, ఉదాహరణకు కంప్లీట్ ఫలితాలే మారుతారు. ఓ 5% ఓటింగ్ తెచ్చుకున్నా చాలా చేంజ్ వచ్చేస్తుంది. అందువల్ల ఈ ఓటు స్ప్లిట్టర్స్, ఓట్ కట్టర్స్ కూడా ఉంటారు. అందుకే ఎలక్షన్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు బి ప్రిడిక్టెడ్.